హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై ఉద్యోగుల అరిగోస దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల కీలక డిమాండ్ అయినటువంటి 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టత కొరవైంది. కేవలం పీఆర్సీ మాత్రమే కాదు, అనేక ఇతర దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నోచుకోక నెలల తరబడి సాగదీత గురవుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక్క సమస్య పైన ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించకపోవడంపై వారి ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తోంది. ఆశల పల్లకి నుంచి నిరాశలోకి. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ముఖ్యంగా పీఆర్సీ సహా ఇతర ఆర్థికేతర ప్రయోజనాలపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని ఉపాధ్యాయులు గంపడాసులు పెట్టుకున్నారు. ఈ నమ్మకంతోనే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు విస్తృత స్థాయిలో మద్దతు పలికారు. అనేక నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కూటమి పక్షాలకు ఉద్యోగుల నుంచి భారీ మెజారిటీ లభించింది. ఇంతటి ఆదరణ పొందినప్పటికీ వారి సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, పూర్తిగా సీతకన్ను వేసినందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పీఆర్సీ ఏర్పాటులో జాప్యం కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 2 ఏళ్లు, అనగా జూన్ 2023 నాటికి గడువు ముగిసింది. వాస్తవానికి కొత్త పీఆర్సీ అనేది జూలై 2023 నుంచి అమల్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా ప్రభుత్వం ఒక మిషన్ అయితే నియమించాలి. ఆ కమిషన్ ఉద్యోగుల వేతనాలు, ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రాష్ట్ర ఆర్థిక వనరులు వంటి అనేక అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అనంతరం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలి. ప్రభుత్వం ఆ నివేదికను ఆమోదించాలి. ఆమోదించిన సిఫార్సును ఆచరణలోకి తీసుకురావాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కమిషన్ వేసినప్పటి నుంచి కనీసం 1 ఏడాది నుంచి 1 ఏడాదిన్నర సమయం పడుతుంది. అలాంటిది 2 ఏళ్లుగా గడిచిన కనీసం కమిషన్ కూడా నియమించకపోవడము వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి అన్నది అంతుపట్టడం లేదు. గత జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కోసం ఒక కమిషన్ను నియమించారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిషన్ను పక్కన పెట్టేసింది కొత్త ప్రభుత్వం. సో కొత్త కమిషన్ ఏర్పాటుకు కూడా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పీఆర్సీ కమిషన్ నియామకమే జరగకపోతే ఇక పీఆర్సీ అమలు ఎప్పుడు? పీఆర్సీ వచ్చే వరకు మధ్యంతర వృత్తి సంగతి ఏంటి? ఈ కీలక అంశాలపై ప్రభుత్వం మౌనం వహించడం ఉద్యోగులను తీవ్ర నిరాశకి అయితే గురి చేస్తోంది. రాజధాని ఆర్భాటం, ఉద్యోగుల సంక్షేమం గాలికి. ఒకవైపు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుత రాజధాని నిర్మాణం కోసం అట్టహాసంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 54,000 ఎకరాల భూమి సరిపోదని మరొక 44,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద రాజధానిని నిర్మిస్తామని ప్రకటనలు గుప్పిస్తోంది. ఇంతటి భారీ ప్రాజెక్టుపై దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్రానికి సేవలందిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతన సవరణ వంటి ప్రాథమిక అవసరాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్పలేదా? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటించి ఆ తర్వాత పీఆర్సీని అమలు చేసింది. అయితే ఆ పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తి ఎన్నికల్లో ఫలించి ఆ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం నేర్పారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఉద్యోగులు నేర్పిన పాఠాల నుంచి ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదని, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యల పట్ల తగినంత సున్నితత్వంతో స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లించి ఉద్యోగులను ఉద్ధరించామని చెప్పుకునే ప్రయత్నం చేయటం మినహా కీలకమైన పీఆర్సీ, ఐఆర్ వంటి అంశాలపై కాలయాపన ధోరణి అవలంబిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో సహనం సన్నగిల్లుతోంది. ఈ అసంతృప్తి కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలు కావడం దీనికి ఒక నిదర్శనంగా పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. టీచర్లు తమ నిరసనను ఓటు ద్వారా తెలియజేశారని, ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని
భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోదావరి, కృష్ణా జిల్లాల్లో లభించిన విజయాలతో ప్రభుత్వం కొంత ధీమాతో ఉన్నట్టు కనిపించినా, ఆ విజయాలకు అనేక ఇతర సానుకూల అంశాలు దోహదపడ్డాయని, ఉద్యోగుల సమస్యలను విస్మరించడం తగదని హితవు పలుకుతున్నారు. ఉపాధ్యాయులను ఇలా నిర్లక్ష్యం చేయడం, వారి సమస్యలను చిన్నచూపు చూడటం ప్రస్తుత ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ఇది భవిష్యత్తులో తీవ్రతరమైన రాజకీయ, పరిపాలనాపరమైన చిక్కులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తుందా, లేక ఇదే ధోరణి కొనసాగిస్తుందా? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి కార్యాచరణకు దిగుతాయి? వారి భవిష్యత్ పోరాటం వ్యూహం ఎలా ఉండబోతుంది అన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారాయి. ఈ కీలక తరుణంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే రాబోయే రోజుల్లో ఉద్యోగులతో ప్రభుత్వ సంబంధాలను నిర్దేశించనున్నాయని అయితే చెప్పవచ్చు.